జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం, ఎ న్యూ థియరీ. గతాన్ని మార్చలేం, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ప్రపంచంలోని స్త్రీలందరూ దేవతలే. మరి పురుషులందరూ రాక్షసులా? కాదు. పురుషులందరూ రాక్షసులు కాదు, కానీ రాక్షసులందరూ పురుషులే. కారణం, పురుషులు జన్మనివ్వలేరు. ప్రాణాలు తీసేది మగవాళ్లే కదా. చరిత్రలో యుద్ధాలు సృష్టించి సామూహిక హత్యలు చేసింది మగవాళ్లే. ముందు ముందు యుద్ధాలు సృష్టించేది మగవాళ్లే. రేపో మాపో మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చేది మగవాళ్లే. ధనం కోసం దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేసేది మగవాళ్లే. అధికార దుర్వినియోగం చేసేది మగవాళ్లే. ఆడవాళ్లను చెరగొట్టేది మగవాళ్లే. మానభంగాలు చేసేది మగవాళ్లే. వ్యభిచారం అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది మగవాళ్లే. తనకు సుఖాన్నిచ్చే భార్యను హింసించేది మగవాళ్లే. తనకు జన్మనిచ్చిన తల్లిని ఏడిపించేది మగవాళ్లే. తన తల్లికి భార్యకు తగువ పెట్టి వారిలో వారికి ద్వేషం రగిల్చేది మగవాళ్లే. ప్రపంచంలోని అన్ని రకాల నేరాలను కనిపెట్టేది, ఆచరించేది, ఎప్పటికప్పుడు ఆ నేరాలకు మెరుగులు దిద్దేది మగవాళ్లే. అందుకే రాక్షసులందరూ పురుషులే. కారణం, పురుషులు జన్మనివ్వలేరు. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని అలవాట్లు మారినా, ఎన్ని ఆచారాలు మారినా మారని సత్యం ఇది. పురుషులు జన్మనివ్వలేరు కనుక వాళ్లకు ప్రాణం విలువ తెలియదు. సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేయగలరు, చట్టబద్ధంగాను చట్ట విరుద్ధంగాను. అందుకే రాక్షసులందరూ పురుషులే. పురుషులందరూ రాక్షసులు కారు, కాని రాక్షసులందరూ పురుషులే. మన దేశంలో 190 మంది పురుషులు శ్రీరామచంద్రులే. మిగతా 10 మందే రాక్షసులు. ఆ 90% శ్రీరాములు సమస్య నాది కాదు కదా, నాకెందుకులే అని అనుకోవడం వల్ల మిగిలిన 10% రావణాసురులు విజృంభించిపోతున్నారు. ఆ 10% రాక్షసుల వల్లనే సమాజం సర్వనాశనమవుతోంది. ఆ రాక్షసులకు వ్యతిరేకంగా సమరమే ఈ ఉద్యమం. రామయ్యలాంటి పురుషులంటే ఎవరు? తల్లుల్ని ప్రేమించే కొడుకులు, కూతుళ్లను ప్రేమించే తండ్రులు, అక్కల్ని ప్రేమించే తమ్ముళ్ళు, చెల్లెళ్లను ప్రేమించే అన్నలు, భార్యలను ప్రేమించే భర్తలు, చివరిది కానీ ముఖ్యమైనది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దేశాన్ని ప్రేమించే పౌరులు. వీళ్ళందరూ రామయ్య లాంటి పురుషులే. సమాజంలో తన ప్రవర్తన కారణంగా తన ఇంటి స్త్రీల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించే ప్రతి పురుషుడు, మరోసారి చెబుతున్నా, ఐ రిపీట్, మనసు పెట్టి శ్రద్ధగా వినండి, సమాజంలో తమ ప్రవర్తన కారణంగా తమ ఇంటి స్త్రీల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించే పురుషులందరూ రామయ్య లాంటి పురుషులే. ఈ వీడియో నచ్చితే ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. పాలు పంచుకోవడానికి మీరేమీ రోడ్లెక్కక్కర్లేదు, ధర్నాలు చేయక్కర్లేదు. వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. లైక్ చేయించండి, షేర్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. జై హింద్, జై సీతారాం.